తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి వివరించుకుంటున్నాం కదండి. అవునండి, మనము 30 నామాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చాం. పాదాల గురించి విన్నాము. ఇంకా తర్వాత ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాం. నేను కూడా ఇంకా ఎన్నెన్ని వివరాలతో మనకి తెలిసినంతలో చెప్పుకుంటామా అనే ఆసక్తితోనూ ఆ ఉత్సాహంలోనే ఉన్నానండి. అది ఈ అవకాశం అనేది అందులో ఈ వారాహి నవరాత్రుల్లో చెప్పుకోవడం చాలా మంచి అవకాశం మన ఇద్దరికీ కూడా. ఇది అమ్మవారి గురించి చర్చించటము. అమ్మవారి అవతారమే కదా, లలితాదేవి అవతారమే కదా వారాహి దేవత కూడా. అవునండి. ఆ అమ్మవారి యొక్క నామాలు చెప్పుకుంటుంటే దాంట్లో ఒక అద్భుతమైన నామం అండి, 31వ నామము. కామకోటి మహాపద్మ పీఠస్థాయే నమో నమః. కామకోటి మహాపద్మ పీఠస్థాయే నమో నమః. పీఠస్థాయే నమో నమః. కామకోటి మహాపద్మం మామూలు పద్మం కాకుండా మహాపద్మ పీఠస్థాయే నమో నమః. అమ్మవారు మహాపద్మపీఠం మీదే ఉంటుంది, మామూలు పద్మాల మీద ఎందుకు ఉంటుంది ఆవిడ. దానికి కామకోటి ఒకటి చేర్చారు. కామకోటి అంటే కామము అంటే అసలుకి ఇది అనేటువంటి కోరిక కాదండి, సమస్తమైన కోరికలు దాంట్లోకి వస్తాయి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆర్ద్రత, అన్ని రకాలైనటువంటి కోరికలు దాంట్లోకే వస్తాయి. కామము అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు 4 ఉన్నాయి కోరికలు. కోరికలు అనేవి బ్రహ్మచారికి ఉంటాయి, గృహస్థుకి ఉంటాయి, సన్యాసి ఆశ్రమంలో కూడా ఉంటాయి. నేను ఈ రకమైనటువంటి ధ్యానం ఎక్కువసేపు చేయాలి. సో కోరిక అనేది లేకుండా, అంటే భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి కోరిక ఉంటుంది. కోరిక అందుకే కామం అంత విశేషమైంది. అది కోటి స్థాయికి వచ్చిందంటే చివరి స్థాయికి వచ్చేసినట్టే. కోరికలు చివరి స్థాయికి ఎప్పుడు వస్తాయండి? నశించినప్పుడే వస్తాయి. అవును కదా. కామ కోటి అనేది విరుద్ధ పదాలు. పక్క పక్కనే మనం కామకోటి అనుకుంటాం కానండి. ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి అంటాం. ఆ కంచి కామాలకి కోటి వచ్చేసింది, చివరికి వచ్చేసింది ఆ పీఠాధిపతి. కంచి కామకోటి పీఠాధిపతికి ఆ కామములన్నీ కూడా కోటి స్థానానికి వచ్చేసింది, అంటే చివరి స్థానానికి వచ్చేసింది. కోటి అంటే 2-3 రకాల అర్థాలు ఉన్నాయి. కోటి అంటే చివరి భాగం అని ఒకటి, కోటి అంటే కోటదని కూడా అర్థం ఉంది. ఇంకోటి కోటి అంటే ఈ అల్లే త్రాడుకు చివరి భాగం ఉంటుంది, ఇట్లా వేసినప్పుడు ఆ పైన చివరి భాగం ఉంటుంది, దాన్ని కూడా కోటి అంటారు. అలా ధనుస్సుకు కోటి ధనుష్కాంతులు అని వస్తాయి. ఆ అల్లెత్రాటుకు చివరి ఉన్న భాగం కూడా కోటి అంటారు. అంటే మొత్తానికి ఏతావాత కోటి అంటే చివరి స్థానము, చివరి భాగం అనేటువంటి ప్రధానమైనటువంటి అర్థం ఒకటి మనకుంది. అయితే కామకోటి అనేసరికి వచ్చేసరికి ఏమవుతుంది, అదేదో పీఠం పేరని అనుకుంటాం. కాదు, కోరికలన్నిటికీ చివరి స్థానం అది. అంటే అది సన్యాసి ఆశ్రమమే. కోరికలన్నీ తీరిపోయిన తర్వాత ఏ మనిషికైనా కూడా ఆధ్యాత్మికత అనేది పూర్తిగా సంభవిస్తుంది వాళ్ళ మనసులో. ఆధ్యాత్మిక దగ్గరికి వచ్చేసరికి ఏమంటారండి ఎవరైనా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేనో రక్షరక్షో మహేశ్వర. అదే మాట, మమ్మల్ని రక్షించిన ఆయన అన్యథా శరణం, నువ్వు తప్ప ఎవరు వద్దు, నాకు ఆ కోరికలు వద్దు, ఈ కోరికలు వద్దు, ఏమీ వద్దు, అన్యథా శరణం నాస్తి. ఇదే కామకోటి. అమ్మవారు కామకోటి మహాపద్మ పీఠస్థాయే నమ్మోను. మామూలుగా కామకోటి అంటే అది కవిత్వం కదా, మరి అమ్మవారి నామాలన్నీ అద్భుతమైన కవిత్వాలు కదా ఇవన్నీ మనకి. అది మహాపద్మం ఎందుకు చెప్పారంటే, పద్మాలు వేరు, మహాపద్మాలు వేరు. మహాపద్మంలో అనంతమైనటువంటి దళ సంపద ఉంటుంది. అంటే సహస్రం అంటే ఎప్పుడు మనం అనంతం అని చెప్పుకుంటూ వచ్చాం. సహస్రం అనేది 1000 ఎప్పుడు కాదు, అనంతం. సహస్ర ఫణి అంటారు ఆదిశేషుడికి, అనంతమైనటువంటి పడగలు. ఆయన విశ్వవ్యాపకుడు కదా విష్ణుమూర్తి. 1000 పడగలు ఉంటే ఆయనకి ఎక్కడ సరిపోతాయి? అయితే కదా. అందుకని అనంతమైనటువంటి పడగలతో ఆ బాగా వ్యాపించి ఉన్నటువంటి ఆదిశేషుడు. ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడ మహాపద్మం అనేసరికి ఆ పద్మము అనంతంగా వికసించింది. అది విశ్వవ్యాప్తమైనటువంటి కామకోటి మహాపద్మం కదా అది. కామములన్నింటికి చివరి స్థానమైనటువంటి మహాపద్మం అది. ఆ పెద్ద మహాపద్మంలో ఏమైంది, ఎన్నో దళాలు ఉన్నాయి.
దాంట్లో పీఠస్థాయి నమో నమః. అమ్మవారు పీఠం వేసుకొని కూర్చుని ఉంది. మరి ఆవిడ మహాపద్మంలో కూర్చుకుంటే ఈ కామకోటి ఎందుకు చెప్పామయ్యా అంటే, ఈ కామకోటి అనేది ఏంటంటే ఆ చుట్టూ ఉన్నటువంటి దళాలన్నీ కామములండి, కోరికలు. ఎన్ని దళాలన్నా అవి 2 కోట్లు ఉండండి, 2 లక్షలు ఉండనివ్వండి, ఆ చుట్టూ ఉన్నటువంటి అమ్మవారు పద్మపీఠ స్థాయి నమో నమః మధ్యలో కూర్చుని ఉంటే ఆ చుట్టూతా ఉన్న తామర రేకులన్నీ కూడా కోరికలు. కానీ పద్మం ఎక్కడుంటుంది? కింద నీటిలో ఉంటుంది. ఆ నీరు దానికి అంటదుగా, అది కోటి. అది కోటి చివరికి వచ్చేసింది. ఎన్నెన్నా కోరికలు ఉండనివ్వండి, పద్మం మీద నీరు ఎలా ఆనదో, ఎలా నిలవదో, ఎలా జారి పడిపోతుందో మెత్తగా, కోరికలు కూడా అంతే వస్తాయి. కానీ ఏవి కూడా అమ్మవారికి అంటవు, ఆవిడ భక్తులకు కూడా అంటలేదు. ఎందుకంటే చుట్టూతా ఉన్న కోరికలన్నీ ఏమిటి? ఆవిడ యొక్క భక్తుల మనస్సులు. ఆ మనస్సుల్లో కోరికలు ఉంటాయి. కానీ తన భక్తులు కదా అమ్మవారికి. ఆవిడేం చేస్తుంది? నా భక్తులందరికీ కూడా తామరాకు మీద నీటి చుక్కలాగా కోరికలన్నీ నశింపేలా చేసి ఏది నిలవదు, నా దగ్గరికి వస్తాయి. ఎవరికి నిలవదు. ఎందుకని? కామకోటి మహాపద్మపీఠ స్థాయే నమో నమః. ఎంత అద్భుతమైన అర్థం ఉందండి. అసలు చాలా ఎప్పుడు కరుణే భక్తుల మీద. ఏదొచ్చినా నా భక్తులు నేను ఎట్లా కాపాడుకోవాలి. అందుకే కదా మరి శివుడితో అడిగి తెచ్చుకుంది, ఆ తంత్ర విద్యలొద్దు, శ్రీ విద్య నేర్పించు నా భక్తులకని. తంత్ర విద్యలన్నీ కూడా నేర్పిస్తే 64 తంత్ర విద్యలు కూడా లౌకికమైనవి, సద్యపరాలు. ఇవాళ పూజ చేస్తే రేపే ఫలితం వచ్చేస్తాయి. పొద్దున చక్రంలో ఏవో రకరకాలు ఇవి పెట్టి చేస్తే సాయంత్రానికే కొన్ని కనిపించే సూచనలు కూడా ఉంటాయి. కొన్ని ఫలితాలు అంత త్వరగా ఫలితాలు వస్తాయి. వాటన్నిటికీ మోక్షం రాదు. మోక్షం లేదు, మోక్షం రాదు. సుఖము, ఆనందము, ఆనందం రాదు, సుఖము, భోగ భాగ్యాలు, అంతే, అవే వస్తాయి. అందుకని శాశ్వతమైనటువంటి అఖండ ఆనంద స్థితికి నా భక్తులను తీసుకురావాలంటే స్వతంత్రంగా ఉండే తంత్రం వద్దు, స్వతంత్రంగా ఉండే శ్రీ విద్యని నేర్పిస్తుంది. స్వతంత్రం, అది నా తంత్రం, అది అమ్మవారి తంత్రం కదా శ్రీ విద్య. ఆ విద్య నేర్పించమని అడుగుతుంది. అప్పుడు శ్రీ విద్యోపాసన ఉపదేశం అయిన తర్వాత అది ఆ హయగ్రీవ అగస్త్యుల ద్వారా మనకు కూడా వచ్చింది. అందుకని ఇక్కడ కూడా అమ్మవారు తన భక్తులని చుట్టూతా ఉన్నటువంటి ఆ పద్మ పత్రాలలో నీటి బిందువులు ఎలా రాలి పడిపోతాయో వాళ్ళ కోరికలు కూడా అలాగే మెత్తగా కిందకి రాలి పడిపోయేలాగా ఉంచి ఆ రేకులను తన చుట్టూతా పెట్టుకుంటుంది. భక్తులందరితో ఆ పరివేషితమై ఉంటుంది అమ్మవారు. ఆ భక్తులకు ఎటువంటి కోరికలు లేకుండా కామకోటి మహాపద్మపీఠ స్థాయే నమో నమః. అదండి నామంలో అమ్మవారు భక్తుల్ని ఎంత కాపాడుకుంటుందంటే, చూడండి పసిపిల్లల్ని జాగ్రత్తగా పొదివి పట్టుకున్నట్టుగా అంత చక్కగా ఆవిడ తన భక్తులని అలా ఎప్పటికప్పుడు రక్షి. ఎందుకంటే ఈ కామ క్రోధ లోభ మదమాశ్చర్యాల లోభంలో ఎక్కడ పడిపోతారో, ఏ మోహంలోకి జారిపోతారో, ఏ కామాల వెంట పరుగులు పెడతారో అని వాళ్ళని ఎప్పటికప్పుడు ఆ తామరాకు మీద, తామర పువ్వు మీద కూడా నీటి బిందువులు అంటకుండా ఎలా రాలి పడిపోతాయో కిందకి, ఆ మెత్తగా ఎలా జారి నీళ్ళల్లోకి మళ్ళీ పడిపోతాయో అలా తన భక్తుల్ని కూడా చుట్టూతా పెట్టుకొని ఆవిడ చూడటానికి పద్మాసనత్తే ఉంటుంది. కానీ ఆ పక్కన కామకోటి ఉంది కదా, మరి ఆ కామాలన్నీ కోటి స్థానానికి చేరేలాగా ఆవిడ మహాపద్మాటవీ సంస్థాయి నమో నమః అలా కూర్చొని చక్కగా భక్తుల్ని కాపాడుకుంటూ ఉంటుందన్నమాట. ఆమె పాదాలు చెంత ఉంటే, మనం పాదాలను పట్టుకుంటే ఇంకా ఏమిటండి మనకేం కావాలండి? మనకి శ్రీలక్ష్మి గారు మనకి చెప్పుకుంటుంటేనే ఇంత ఆనందం. నిజంగా ఆ స్థానానికి వెళ్ళినటువంటి అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్థం. అలా ఉంటారు వాళ్ళు. సో ఆ స్థాయికి తన భక్తుల్ని తీసుకెళ్లాలని అమ్మవారు ఇంతగా సహకరిస్తోంది మనకంటే. కొంచెం చెప్పుకుంటేనే ఇంత ఆనందంగా ఉంటుంది. ఇంకా ఆ స్థాయికి వెళ్తూ అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలండి, సామాన్యం కాదు కదా. ఆ స్థాయికి తన భక్తులను తీసుకెళ్లాలని అంతగా కాపాడుకుంటుంది. తన వంతు సహకారం తన ప్రయత్నిస్తూనే అందిపుచ్చుకొని వెళ్ళటమే భక్తుల వంతు, మన వంతు అంతే. చాలా బాగా శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.